ఎందుకు ఊరికే డబ్బులు ఖర్చు పెడతావు, దాచుకోవచ్చు కదా అని. మా చెల్లి చూసి స్టోన్స్ ఎందుకు కొన్నావు అంజలి అనింది. హలో అందరికీ, బాగున్నారా అందరూ? నేను ఈరోజు థాయిలాండ్ ఎక్స్పోలో నేను ఏం తీసుకున్నానో మీకు ఇంకా చూపించలేదు కదా, సో అవి చూపించడానికి వచ్చాను. 1 బై 1 అన్నీ చూపిస్తాను. అంటే ఎక్కువ ఏం తీసుకోలేదు, కొన్నే తీసుకున్నాను. అవి కూడా నాకు తిట్లు పడ్డాయి, ఎందుకు తీసుకున్నావు అనేది. వచ్చిన మరుసటి రోజుకి ఇరిగిపోయినవి కూడా ఉన్నాయి, అందుకని తిట్లు పడ్డాయి నాకు బాగానే. సో అన్నీ చూపిస్తాను 1 బై 1. ఓకే, ఫస్ట్ నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను, అందుకే ఈ బ్యాగ్తో స్టార్ట్ చేశాను. ఈ బ్యాగ్ తీసుకున్నాను, ఒక 1000 పడింది నాకు ఈ బ్యాగ్. దీన్ని కూడా ఎందుకు 1000 పెట్టి కొన్నా అని అన్నారు నన్ను. సో ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాను ఫస్ట్. అండ్ తర్వాత ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఈ ఇయర్ రింగ్స్ చాలా తీసుకున్నాను నేను, అంటే చాలా అంటే మరీ ఎక్కువ కాదు. ఇది ఇంకొక సెట్. అండ్ ఈ చిన్నవి ఎప్పుడైనా సింపుల్గా వేసుకోవడానికి ఇది ఇంకొకటి. అండ్ ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్దది తీసుకోవడం, నేను ట్రై చేద్దాం అనిపించింది. ఇవి ఒకసారి థింగ్స్ ఇట్లా చూపిద్దాం అనిపించింది, మీకు కనిపించాయో లేదో. ఇవి తీసుకున్నాను నేను. ఇవేనండి ఇయర్ రింగ్స్, ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను. అండ్ 2 బ్రేస్లెట్స్ తీసుకున్నాను, ఒకటి మా సిస్టర్కి, ఒకటి నాకు అని. ఇవి బ్రేస్లెట్స్ కనిపిస్తున్నాయా? ఇవి థాయిలాండ్ వెళ్ళకపోయినా మనకి మ్యాగ్నెట్ అయితే కావాలి కదా, అందుకని థాయిలాండ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను. అండ్ ఢిల్లీ మ్యాగ్నెట్ కూడా. దీనివల్ల నాకు తిట్లు పడ్డాయండి. ఇదిగో ఇది తీసుకున్నాను, బ్లూ ఐ. సో ఇరిగిపోయింది, వచ్చిన మరుసటి రోజు చూసుకునేటప్పటికి ఇరిగిపోయింది. దీనివల్ల నాకు పడ్డాయి తిట్లు. 500 పడింది అది. అండ్ ఈ ఫొటోస్ తీసుకున్నాను, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఫొటోస్ చూసారా? మా చిన్నోడు, నేను, శివ. అండ్ ఇంకొకటి, ఇది ఆల్రెడీ డీపీ ఉన్నది. ఇది మా పెళ్ళప్పటిదండి. ఇది న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్, అసలు చాలా బాగుంది నాకు చాలా ఇష్టం ఈ ఫోటో ఒకటి. సో అందుకని ఇది మ్యాగ్నెట్ తీసుకున్నాను. అంటే మొబైల్లో ఎక్కువ లేవు, లేకపోతే తీసుకొని ఉండేదాన్ని. ఒకటి 150 పడింది నాకు, ఇంకొక 2-3 అయినా తీసుకునేదాన్ని మంచివి. ఏమన్నా మ్యారేజ్ ఉంటే ఎక్కువ మొబైల్లో లేవు నా దగ్గర, అందుకని తీసుకోలేకపోయాను. అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి, ఫిగ్ అండ్ వాల్నట్స్ తీసుకున్నాను. దుబాయ్ వాళ్ళ షాప్ ఉందని చూపించాను కదండి, దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. అండ్ చాక్లెట్స్, ఇవి స్టోన్స్ అనుకున్నారు చాక్లెట్స్. మా చెల్లి చూసి స్టోన్స్ ఎందుకు కొన్నావు అంజలి అనింది. స్టోన్స్ కాదు, ఇవి చాక్లెట్స్ అని చెప్పాను. చాలా బాగున్నాయి, కానీ రియల్ స్టోన్స్ లానే ఉన్నాయి. చూసారా అసలు? ఒక్కొక్కటి మనం ట్రీస్ దగ్గర అలా వేసుకుంటాం కదా, అలానే ఉన్నాయి స్టోన్స్ లానే చాక్లెట్స్. అండ్ స్లిప్పర్స్ తీసుకున్నానండి. స్లిప్పర్స్ ఒక పేర్ తీసుకున్నాను. ఇవి చేతులతో చూపిస్తే బాగోదు, వేసుకొని చూపిస్తాను. అండ్ ఈ శారీ తీసుకున్నానండి. మా మమ్మీకి బాగా నచ్చింది, మా మమ్మీకి, మా చెల్లికి. మా వారు నాకేం తెలుసు అని అంటారు, అందుకని మా వారి గురించి చెప్పట్లేదు, అన్నీ మా మమ్మీ అనే చెప్తున్నాను. వచ్చిన శారీస్ ఏదైనా లేడీస్ అందరం ఎక్కువ మమ్మీకి చూపిస్తాం కదా, మమ్మీ నేను ఇది తీసుకున్నాను, మమ్మీ నేను ఇది తీసుకున్నానని. సో ఇది తీసుకున్నాను, మమ్మీకి నచ్చింది. ఇదంతా ప్రింట్ కాదు, వర్కే, లోపల వర్క్ చూపించేనా అనుకోండి. బ్యాక్ సైడ్ ఇదంతా వర్క్, ఇదంతా పళ్ళు. సో నాకు బాగా నచ్చింది, తీసుకున్నాను. అండ్ ఇంతేనండి తీసుకుంది, నేను ఇంకెక్కువ ఏం తీసుకోలేదు, ఇదే ఇంతే. సో
సో అంతేనండి, నేను తీసుకుంది థాయిలాండ్ ఎక్స్పోలో ఇవే నేను తీసుకున్నాను. ఈ కొంచెమే దీనికి నాకు బాగా పడ్డాయి అనమాట. మా ఆయన చేతిలో, మా అమ్మ చేతిలో. ఎందుకు ఊరికే డబ్బులు ఖర్చు పెడతావు, దాచుకోవచ్చు కదా అని. మనం వింటామా? ఇలాంటివి కూడా తీసుకోపోతే ఎట్లా చెప్పండి? అంత దూరం వెళ్ళాము దానికోసం అని, చూద్దాం అక్కడ ఏం పెట్టారో, ఎప్పుడు మనం చూడలేదు అని. సో తీసుకోపోతే ఎట్లా? వాళ్ళు అంటూ ఉంటారు, మనం కొంటూ ఉంటాము అంతే. సో ఓకే, బాయ్ బాయ్ అందరికీ. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్, థ్యాంక్ యూ.